వెల్కమ్ టు జ్ఞానేశ్వర రీసెర్చ్ సెంటర్. మనం నెలలో ఒక వారము ఒక రాశిని తీసుకుని దాని మీద రీసెర్చ్ చేసి అందరూ ఒకరు చెప్పిన పాయింట్లు ఇంకొకరు తీసుకుని చేస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగా మనకి జయ గురుదత్త జ్యోతిషాలయం నుంచి ఈ జ్ఞానేశ్వర సెంటర్ అతిగా పాల్గొనడానికి భరత్ కుమార్ సార్ వచ్చారు. భరత్ కుమార్ సార్, మీ మాటల్లో సింహరాశి గురించి. నమస్కారం అండి. పెద్దలకు, జ్యోతిష విద్యార్థులకు, సుధాకర్ సార్, మొహమ్మద్ సార్కి, అలాగే జ్ఞానేశ్వర సార్కి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, పెద్దరే సార్. అలాగే ఈరోజు మనం సింహరాశి గురించి నాకు తెలిసినటువంటి చిన్న వివరణ. అది ఒక స్పిరిచువల్ గా చూస్తే, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అందరూ అన్ని చాలా స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా వివరించారు. గ్రహాలు అక్కడ ప్లేస్ అయితే, లేదంటే ఇది లగ్నాలు అయితే అది చెప్పారు. అలాగే మనం స్పిరిచువల్ గా చూసినప్పుడు ఈ సింహరాశిని ఏ విధంగా మనం తీసుకోవాలి, అంటే మనలో సింహరాశిని ఏ విధంగా తీసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే పెద్దలు చెప్పారు. వారి నుంచి వారి యొక్క విశ్లేషణ ఆధారంగా నాకు తెలిసినటువంటి, నాకు అవగాహన ఉన్నటువంటి విషయాలు ఇది పంచుకోవాలని వచ్చాను యాక్చువల్గా. ఈ సింహరాశి అంటే మెయిన్ గా ఏంటంటే ఆమ్, ప్రాణశక్తికి ప్రధానంగా అనమాట. అది ఏ విధంగానో మనకి చూద్దాం. అది ప్రాణం అంటే ఏంటంటే మానవుడి యొక్క ప్రాణ శరీరం యొక్క స్పర్శే ఈ స్పందన అన్నమాట. ఈ స్పందన ఏ విధంగా ఉంటుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసంగా ఉంటుంది సహజంగా. మనకి ప్రాణములు సూచించే కీలక పదము సో. సోహం అంటే సో అంటే మనం ఉచ్ఛ్వాసిస్తున్నప్పుడు సో అనే శబ్దంగాను, నిశ్వాసించినప్పుడు అంటే మనకి ఆ యొక్క ప్రాణవాయువుని మనకి బయటికి వదిలినప్పుడు అది నిశ్వాసం హమ్ అనే శబ్దంతో సూచిస్తుంది. ఈ సో హమ్ కలిపే మనకి కొద్దిగా మార్పులు చేర్పులు చేయటం ద్వారా ఈ యొక్క సింహాన్ని, అంటే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క, అంటే ప్రాణ అపాన వాయువుల యొక్క రెండిటి యొక్క శబ్దమే మనకి సింహరాశిగా, మనకి సోహం అనే శబ్దాన్ని కొద్దిగా మార్పులు చేయటం ద్వారా ఈ సింహరాశి ఏర్పడింది అనేది మనకి ఆ, ఇంకా మనం తెలుసు, పెద్దలు చెప్పినటువంటి ఉమ్, ఆ, ఈ యొక్క సోహం యొక్క అర్థం అనమాట. అదే మనకి సింహరాశిగా రూపాంతరం చెందిందని మనకి చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి అనేది మెయిన్ గా మనకి ఆ, ప్రేమతత్వాన్ని సూచించినమాట. ఈ ప్రేమతత్వం అంటే ఏంటంటే మనకి ఆమ్, సామాన్య మానవుల్లో ప్రేమ అనేది కొద్దిగా మనకి సింహరాశి కాబట్టి ఆవేశాత్మకమై కోరికలచే కప్పబడి ఉంటుంది. యోగ సాధకుడు తన ఈ యొక్క సింహరాశిని హృదయ చక్రము, లేదంటే మనకి అనహత చక్రాన్ని సూచించడం అనమాట. ఈ యొక్క అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రేమతత్వమును, కోరిక పరిమితత్వమును, ఆవేశమును, బంధముల నుండి విమోచనమును, ఈ యొక్క ఆవేశరహితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ సాధకుని యొక్క ఆత్మ ప్రబోధం చేసి సరైనటువంటి గురువు వద్దకు ఆకర్షించును. ఇక్కడే యోగ విద్యార్థి యోగ సాధకుడును ప్రేమావిర్భావను, ఆ, జ్ఞానావిర్భావాన్ని కలిగించును. జ్ఞానావిర్భావం వలన భావం అను స్థాయి నుండి ఇంటెలెక్ట్ అను స్థాయికి ఎదగలుగుట అనేది సాధ్యపడిన అనమాట. తన ఆవిర్భావం వల్ల ప్రేమ, తెలివి అను మిగిలిన రెండును జన్మించిందని ఈ యొక్క సింహరాశి తెలియజేస్తుంది అనమాట. అట్లాగే మనకి ఈ సింహరాశి అనేది కాలపురుష కుండల్లో మనకి పంచమ భావంగా చెప్తూ ఉంటారు. ఈ పంచమ భావం అనేది మనకి బుద్ధి స్థానం అవుతుంది. అదేవిధంగా మనకి సంతాన స్థానము, కామస్థానము, అదేవిధంగా సృజనాత్మకత శక్తి, మంత్రస్థానము, పూర్వకర్మ స్థానము మొదలగు వాటినన్నిటి కూడా మనకి ఈ యొక్క సింహరాశి అనేది తెలియజేస్తుంది అనమాట. ఈ యొక్క మనకి ఇది చూసుకున్నట్లయితే ఈ ఈ భావం అంటే బుద్ధి స్థానము ఎందుకు అయిందంటే బుద్ధి స్థానము, ప్రేమ స్థానము, కామస్థానము, అదేవిధంగా సృజనాత్మకత, మంత్రస్థానము, ఇవన్నీ మెయిన్ మనకి ఎందుకు ఏర్పడినట్టు చూసినట్లయితే సాక్షాత్తు ఈ మనకి పురాణాల్లో చెప్పినట్టు మనకి ఇది అక్కడ మనకి భాగవతం పంచమ స్కందంలో ఈ యొక్క పంచమ స్కందాన్ని తెలియజేస్తుంది. మెయిన్ గా ఈ యొక్క సింహరాశి గురించి ఈ నాభి మేరుదేవి యొక్క దంపతులు వాసుదేవుణ్ణి పూజించారన్నమాట. పూజించి వారు తనకి సమానమైనటువంటి సంతానం కావాలని ఈ యొక్క పూజించటం వల్ల ఈ యొక్క సాక్షాత్తు ఆ యొక్క వాసుదేవుడే
సాక్షాత్తు ఆ విష్ణువే మనకి ఏం, ఆ, మేరుదేవి కుమారుడిగా జన్మించారన్నమాట. అతనే వృషభుడు. కాబట్టి ఏంటంటే మెయిన్ గా మనకి భగవంతుడే ఈ యొక్క మానవ రూపేణ అంటే నరనారాయణుడుగా మనకి వృషభుడుగా జన్మించాడు కాబట్టి ఈ యొక్క ఆ సింహరాశిని మనకి పంచమ భావానికి సంతానానికి సంబంధించినటువంటి భావంగా మనకి ఏర్పడింది అనమాట. అట్లాగే మనకి ఈ తర్వాత మనకి ఇక్కడే మనకి ఈ యొక్క విష్ణు అనేది అవతరించి మానవులు చేయాల్సినటువంటి కర్మ సిద్ధాంతాన్ని వృషభుడు రూపంలో మనకి వచ్చేసి అందరికీ మనకి వివరించాడు కాబట్టి ఇది ఈ యొక్క సింహరాశి మనకి కర్మస్థానం అయింది. అంటే పూర్వకర్మ స్థానం కూడా మనకి ఈ సింహరాశిలోనే ఉంటుంది అనమాట. అంటే పూర్వకర్మ, సంతానము, బుద్ధి ఇవన్నీ కూడా మనకి సింహరాశి తన యొక్క పంచమ స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఏ భావానికైతే అంటే ఈ సింహరాశి అనేది ఏ భావానికి పంచమ స్థానం అవుతుందో ఆ భావానికి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా మనకి ఈ పూర్వజన్మ వలన సిద్ధించింది అంటే పూర్వ కర్మ వలన సంభవించిందిగా మనకి భావించాలన్నమాట. ఉదాహరణకు మేషలగ్నానికి అంటే మేషలగ్నం అనేది న్యాచురల్ జోడియాక్ సైన్లో మేషం నుంచి ఆరంభం అవుతుంది కాబట్టి ఈ యొక్క మేషలగ్నం అనేది పంచమ భావం అనేది సింహరాశి అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మేషలగ్నం వాళ్ళకి మంచి సంతానం, మంత్రసిద్ధి, కళా నైపుణ్యం అనేది వాళ్ళకి సహజంగానే ఉంటాయి అనమాట. ఎందుకంటే సహజమైనటువంటి పంచమ భావం కాబట్టి వారికి మంచి విద్య మొదలగు విశేషాలన్నీ సింహరాశి వలన సిద్ధించింది అని చెప్పవచ్చు అనమాట మేషలగ్నం వాళ్ళకి. ఈ తర్వాత మనకి వృషభ లగ్నాన్ని చూసుకుంటే 12వ భావానికి పంచమం అవుతుంది. 12వ భావానికి పంచమం అంటే మనకి ఏమవుతుంది, అది 12వ భావం మనకి విదేశీయానము, స్థిర నివాసము, ధన వ్యయ విధానము, ఏ విధంగా ధనం అనేది ఏ విధంగా వినియోగపడుతుంది, ఏ విధంగా ఖర్చు పెట్టాలో, నష్టమోగును, విదేశాల్లో స్థిర నివాసము, స్థిరాస్తులు, వస్తువు వాహనాల విషయంలో. ఎందుకంటే ఇది వృషభ లగ్నానికి చతుర్థ స్థానం అవుతుంది కాబట్టి అది మనకి మేష లగ్నానికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా మనకి వస్తు వాహనాల మీద ఖర్చు కానీ, అదేవిధంగా మనకి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇవన్నీ కూడా వృషభ లగ్నానికి మనకి ఆ యొక్క జాతకులు వారి యొక్క జీవితాల్లో మనకి సంభవించేటటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు అనమాట. అట్లాగే మిథున లగ్నం వారికి లాభస్థానం అవుతుంది. అంటే లాభస్థానానికి అంటే ఏకాదశి స్థానానికి పంచమ అవుతుంది. కాబట్టి ఏంటంటే జ్యేష్ఠ సోదరులు, ఇరుగు పొరుగు వారితో మంచి సఖ్యత, అది మనకి మిథున లగ్నం మనకి తృతీయ స్థానం అవుతుంది కాబట్టి లాభానికి పంచమ స్థానం కాబట్టి ఇరుగు పొరుగు వారితో మంచి సఖ్యత, వాటితో మనకి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. జాతకుడు యొక్క పూర్వకర్మ వలన జ్యేష్ఠ సోదరులు మంచి కమ్యూనికేషను, మేలుగోరే శ్రేయోభిలాషులు మంచి సలహాలు ఇచ్చేవారు, ప్రతిదినము జరిగేటటువంటి రాకపోకల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటం వల్ల ఈ యొక్క పూర్వకర్మలు సింహరాశిలో రవి, కుజ గురువులు, బుధులు యోగకారకులు అయితే శని భరత్ కుమార్ సార్ మీ నెట్వర్క్ డౌన్ అయినట్టు. ఓకే ఓకే సార్. ఓకే సార్. రాజకీయ పదవి మెయిన్ గా ఏంటంటే మనకి దశమానికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళకి పూర్వకర్మ అనేది బాగున్నట్లయితే వీళ్ళ యొక్క మంచి రాజకీయ పదవి, తద్వారా పలుకుబడి, కుటుంబం మొదలగు సుఫలితాలన్నీ తన యొక్క పూర్వపుణ్యం వల్ల లభిస్తాయి అన్నమాట. కర్కాటక లగ్నం మెయిన్ గా. తర్వాత మనకి సింహలగ్నం వారికి భాగ్యానికి పంచమ స్థానం అవుతుంది. కర్కాటక లగ్నం నుంచి చూసుకుంటే మేషలగ్నం అనేది భాగ్యం అవుతుంది, అక్కడి నుంచి పంచమ స్థానం అవుతుంది కాబట్టి గత జన్మలో చేసినటువంటి పూర్వపుణ్య ఫలం వల్ల అదృష్టం అనేది ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య, దూరదృష్టి, ఆధ్యాత్మిక సిద్ధి, లాటరీ, దీర్ఘ ప్రయాణాలు మొదలైన విషయాల్లో సంపూర్ణ విజయంగా మనకి సింహలగ్నం వాళ్ళకి చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత మనకి కన్యా లగ్నం వారికి చూసుకుంటే అష్టమానికి మనకి పంచమ భావం అవుతుంది కాబట్టి అది మనకి సింహరాశి వ్యయం అవుతుంది. కావున ఏమరపాటుగా కానీ లేదంటే ఏమరపాటు చెందే విషయాలు, ప్రత్యేక శ్రద్ధ అనేది లేకపోయినట్లయితే
ఆపదలు తెచ్చును. మెయిన్ మనకి కన్యా లగ్నం వారికి ప్రజ్ఞ నశించును. వస్తువులు దొంగిలింపబడుచు గల కారణములు అపార నష్టములు, నిద్రలో స్వప్నములు, ఉన్మాద స్థితిని తెలియజేయనమాట. తర్వాత తులా లగ్నం వారికి సప్తమానికి పంచమ స్థానం అవుతుంది. కాబట్టి మనకి పూర్వకర్మ శుభం అయితే మంచి భార్య, వ్యాపారం, తద్వారా లాభం, పబ్లిక్ కమ్యూనికేషన్ అంటే మనకి తులా లగ్నం నుంచి అది లాభస్థానం అవుతుంది. కాబట్టి పబ్లిక్ కమ్యూనికేషన్, పెద్ద సర్కిల్ అనేది ఉంటుంది, వాళ్ళకి స్నేహ సమూహం ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి. అది మనకి సప్తమానికి పంచమ స్థానం కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు, కాంటాక్ట్స్, ఇవన్నీ పబ్లిక్ రిలేషన్స్ మెయిన్ గా తులా లగ్నం వారికి ఈ యొక్క ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి శుభ ఫలితాలు. అదేవిధంగా వృశ్చిక లగ్నం వారికి చూసుకున్నట్లయితే కష్టభావానికి పంచమం అవుతుంది. అంటే పూర్వకర్మ అనేది శుభమైనట్లయితే మంచి ఉద్యోగము, శత్రురోగ రుణముల నుండి ఎక్కువ మనకి వాళ్ళు బాధ అనేది ఉండదు. అదే మనకి పూర్వకర్మ అనేది అశుభం అయితే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, శత్రురోగ రుణములు బాగా బాధ అనేది తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కుజ గురువులు శుభులుగానే మనకి వృశ్చిక లగ్నం వారికి శుభులుగానే వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత ధనుర్లగ్నం వారికి అది పంచమానికే పంచమం అవుతుంది. అంటే పంచమ భావానికి పంచమ స్థానం అంటే అంటే పూర్వ పుణ్యం అనేది అంటే మనకి పూర్వకర్మ భావం అవుతుంది. అంటే పూర్వ పుణ్యానికి పూర్వకర్మ అనమాట. కాబట్టి మేష లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అవే ఫలితాలు ప్రస్ఫుటంగా ఈ యొక్క ధనుర్లగ్నం వారికి మంచి సంతానం ఉంటుంది, ఆధ్యాత్మిక సిద్ధి, ధార్మిక కర్మలు, తద్వారా ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం అనేది ఇక్కడే మనకి వినియోగింపబడే విధంగా మనకి ధనుర్లగ్నం వారికి మంచి ఫలితాలు. అంటే ఇక్కడ మనకి మంచి పుణ్యకార్యాలను చేసినట్లయితే అవి ఇక్కడే మనకి అంటే పూర్వజన్మ వరకు వెళ్ళవు, ఇక్కడే మనకి అనుభవించడానికి ధనుర్లగ్నం వారికి మంచి అవకాశంగా ఉంటుంది అన్నమాట. తర్వాత మకర లగ్నం వాళ్ళకి చతుర్థ భావానికి పంచమ స్థానం అవుతుంది, ఇది మనకి అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి వస్తు వాహనాలు, తల్లికి ఇబ్బందులు, అనారోగ్యం అంటే వాహన ప్రమాదాలు, అంటే వాహనాన్ని ఇస్తారు కానీ ఆ వాహనం అనేది ప్రమాదం జరగటానికి అవకాశాలు. ఈ యొక్క పూర్వకరం శుభమైతే పై సంఘటనలో తీవ్రత తక్కువగా ఉంటుంది, అదే గృహ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి మకర లగ్నం వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. తర్వాత కుంభ లగ్నం వాళ్ళకి తృతీయానికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి కనిష్ట సోదరులకు లేదా సోదరీమణులకు సఖ్యత ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో కూడా మంచి రిలేషన్ ఉంటుంది. పూర్వకర్మ శుభమైతే భావ వ్యక్తీకరణ శక్తి ఉంటుంది అనమాట వీళ్ళకి, అది సప్తమ భావం అవుతుంది. కాబట్టి దగ్గర బంధువులతో వివాహం అయ్యే అవకాశం, సోదర వర్గంతో వ్యాపార సంబంధాలు, చిన్న చిన్న ప్రయాణాల ద్వారా వ్యాపార లావాదేవీలు సాగిస్తూ వీరి యొక్క ప్రయాణం అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత మేన లగ్నం వాళ్ళకి ద్వితీయ భావానికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి సింహరాశి పూర్వకర్మ అనేది శుభమైనట్టయితే మంచి కుటుంబం, ధన సంపాదన, వాక్శుద్ధి. పూర్వకర్మ అశుభమైనట్లయితే షష్టమ భావం అవుతుంది కాబట్టి మేన లగ్నం వాళ్ళకి రోగ రుణ శత్రు బాధలు అనేవి అధికంగా ఉంటాయి. తన వాక్య తన శత్రువుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది మనకి రెండో స్థానానికి పంచమ స్థానం కాబట్టి అది ఆరో స్థానం, అంటే మీన లగ్నం వాళ్ళకి ఆరో స్థానం కాబట్టి తన కుటుంబమే తనకు శత్రువుగా ఉంటుంది, తన సంపాదనే తన యొక్క కష్టాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ కలహాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి ఈ మీన లగ్నం వాళ్ళకి. ఫైనల్ గా మనకి ఈ యొక్క 12 లగ్నాల వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి విషయాలు అన్నమాట. అదేవిధంగా ఈ సింహరాశిలోనే మనకి 3 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే మఖా నక్షత్రం 4 పాదాలు, తర్వాత పూర్వ పాల్గొని యొక్క 4 పాదాలు, ఉత్తర పాల్గొని యొక్క పాదాలు. తర్వాత ఈ పితృ నక్షత్రం అయినటువంటి మఖా నక్షత్రానికి అధిపతి పితృలు అవుతారు అన్నమాట. అంటే పూర్వం అనేది మనకి ఈ దక్షిణాయనం అనేది మఖా నక్షత్రం నుంచే ఆరంభం అవుతుంది. ఈ యొక్క ఉత్తరాయణం అనేది దైవానికి సంబంధించింది అయితే ఈ యొక్క మనకి దక్షిణాయనం అనేది మనకి పితృపక్షానికి సంబంధించినటువంటి ఆయనం కాబట్టి పూర్వం అనేది మనకి మఖా నక్షత్రం నుంచి యొక్క దక్షిణాయనం అనేది ఆరంభం అవుతుంది. ఇది మనకి తైత్రేయ సంహితలో తెలియజేయబడింది అనమాట. ఈ పితృలకు మనకి శ్రాద్ధాచారం అనేది
పూర్వీకులు మరియు సంతానానికి మధ్య ఉన్నటువంటి రుణాన్ని తెలియజేస్తుంది. మన పుట్టుకకు మార్గం సుగమం చేసినటువంటి పూర్వీకులకు మనం రుణాన్ని తీర్చుకునేది మనకి శ్రాద్ధ కర్మ ద్వారా తీర్చుకుంటాం. అదే మనకి మకా నక్షత్రం అంటే విశ్వాన్ని నింపటం, అంటే సంతానం ద్వారా ఈ యొక్క విశ్వాన్ని నింపటమే ఈ యొక్క మకా నక్షత్రం ద్వారా పితరులకు శ్రాద్ధ కర్మ నిర్వహించటం అనేటటువంటి క్రతువు. దైవికులు అంటే దైవిక పూర్వీకులు మనం చనిపోయినప్పుడు మరణానంతరం జీవితంలో మనకు మార్గనిర్దేశం చేయటంలో సహాయపడతారు. వాళ్ళందరూ కూడా మనకి మకా నక్షత్రంలోనే మన యొక్క పూర్వీకులు, అంటే పూర్వకర్మ అనేది ఆ విధంగా మనకి మకా నక్షత్రం ద్వారా ఈ యొక్క సింహరాశికి పూర్వకర్మ అనేది సిద్ధించింది. ఇదే విధంగా మనకి సంతాన భావం, ప్రేమ ఇవన్నీ కూడా పంచమ భావాన్ని ఎందుకు తెలియజేస్తుందంటే పూర్వ పాల్గొన నక్షత్రం కూడా మనకి ఈ యొక్క సింహరాశిలోనే మనకి మంచం యొక్క ముందర కోళ్ళు మంచం ఆకారంలో మనకి ఉంటారు. ఈ యొక్క నక్షత్రానికి అధిపతి బగుడు. పూర్వ పాల్గొని అంటే మనకి పుబ్బా నక్షత్రం కూడా అంటూ ఉంటారు. బగుడు దీనికి అధిపతుడు కాబట్టి బగుడు అంటే ఎవరు? సూర్యుడు యొక్క ప్రతిరూపమే. అంటే ద్వాదశాదిత్యుల్లో బగుడు ఒకడు, గాడ్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్. కాబట్టి ఈ యొక్క బగుడు లవ్ కి, రిలేషన్షిప్ కి, మ్యారేజ్ కి కారకుడు కాబట్టి శుక్రుడికి ఆధిపత్యం అయ్యింది. ఈ యొక్క యాక్చువల్గా ఈ పూర్వ పాల్గొని యొక్క నక్షత్రం యొక్క మీనింగ్ ఏంటంటే యుక్త వయసులో ఉన్నటువంటి ఒక కన్య, అంటే ఒక పోషకుడు, దయగల ఉదారమైనటువంటి ప్రభు, ఇవన్నీ అర్థాలు వస్తూ ఉంటాయి. దీన్నే మనం ఫెర్టైల్ అండ్ ఈగర్ టు ఎంజాయ్ సెక్సువాలిటీ అండ్ ప్రోక్రియేషన్, గుడ్ ఫార్చ్యూన్, ప్రాస్పరిటీ, హ్యాపీనెస్, ఇవన్నీ బ్యూటీ అండ్ లవ్లీనెస్, లవ్, లస్ట్, ఈరోస్ అండ్ సెక్చువల్ ఆర్ డిజైర్, ఇవన్నీ కూడా మనకి పుబ్బా నక్షత్రం యొక్క అర్థాలు. కాబట్టి పూర్వ పాల్గొని ప్రతిభ, కళలు మరియు పాత్ర లక్షణాల్లో నైపుణ్యం, తద్వారా సంతృప్తికరమైనటువంటి ఇంద్రియ మరియు శృంగార జీవితాన్ని ఆస్వాదన తెలియజేస్తుంది ఈ పూర్వ పాల్గొని నక్షత్రం. ఈ యొక్క బగుడు యొక్క భార్య సిద్ధికాదేవి, వారి యొక్క ముగ్గురు కుమారులే అన్నమాట. ఈ యొక్క మనకి మనిషి వ్యక్తిత్వంలో ఉండేటటువంటి మహిమాన్, విభు మరియు ప్రభు, అలాగే అదేవిధంగా కుమార్తెలు ఆశీష్ అనేటువంటి కుమార్తె కూడా ఈ బగుడు యొక్క కుమార్తె. ఆశీష్ అంటే మనకి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, ఇవన్నీ మనకి డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఈ ఆశీష్ యొక్క సంస్కృతి యొక్క అర్థం అన్నమాట. అదేవిధంగా పూర్వ పాల్గొని అందించేటటువంటి వాటికి ఆస్వాదించేటటువంటి కోరికలను సులభంగా దురాశ మరియు కామానికి గురి చేస్తుంది. దాని ఫలితం ఆనందానికి విరుద్ధంగా మనకి ఉన్నతమైన ఆనందానికి విరుద్ధంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క మనకి కామానికి గురి చేస్తే కనుక. మరియు సూరత అనేటటువంటి, వరారోహ అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా ఈ యొక్క బౌడు యొక్క కుమార్తెలు. కాబట్టి సూరత అంటే మనకి సంయమనం యొక్క ప్రాథమిక పురుష మరియు స్త్రీ లక్షణాలను ఉండాలి అని తెలియజేస్తున్నాం. తర్వాత మనకి సింహరాశిలోనే ఉత్తరా పాల్గొని నక్షత్రానికి ఆర్యముడు, అంటే గాడ్ ఆఫ్ ఓర్స్, అంటే ప్రమాణాలు, అంటే వెడ్డింగ్, పెళ్లి, ఈ కమిట్మెంట్ తెలియజేస్తుంది. కాబట్టి సింహరాశిలోని ఒకటో పాదంలోనే ఈ యొక్క ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పాదంగా ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ పూర్వ పాల్గొని యొక్క మొదటి పాదంలో ఏ గ్రహం అయినా సరే మంచి ఫలితాలను ఇస్తుంది సింపుల్ గా అనమాట. ఎందుకంటే అవి మనకి వర్గోత్తమ పాదం అవుతుంది, అదేవిధంగా ఉత్తమ రేఖానానికి పాదం అవుతుంది. కాబట్టి శనైనా, అదేవిధంగా రాహు అయినా, మిగతా ఏ శత్రు గ్రహాలైనా కానీ ఒక మనకి పూర్వ పాల్గొని యొక్క ఒకటో పాదంలోనే మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా పాదాల్లో కానీ మిగతా నక్షత్రాల్లో రవి కానీ ఈ యొక్క శని కానీ రాహు యొక్క మంచి ఫలితాలు ఇవ్వలేరు. ఈ యొక్క సింహరాశిలో కుజ గురు బుధులు మనకి మంచి శుభ ఫలితాలే కలిగిస్తారు అన్నమాట. ఈ ఓవరాల్ గా ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి భావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ భరత్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్, భరత్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పెద్దరాజు సార్ ఏం చేస్తామా?
కిరణ్ కుమార్ అని మన స్టూడెంట్ ఒక ఆయన చెప్తారంట అదృష్టాల గురించి. అయిపోయినాక చేస్తామా? ఆ, ఇది ఎండ్ చేద్దామా? సరే కిరణ్ సార్ అయిపోయినాయి. ఓకే, కిరణ్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః లక్ష్మీ గణపతే నమః గాయత్రీ మాతాయ నమః సరస్వతి మాతాయ నమః ఓం శ్రీ సంజ్ఞాచాయ పద్మోష సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమో నమః అనగామాత అనగస్వామి అష్టపుత్రాయ నమః గోమాతాయ నమః చతుర్వేదమే నమః గురుభ్యో నమో నమః. ఇవాళ మనం సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాము. సింహరాశి అగ్నితత్వాన్ని కలిగి సూర్యునిచే పరిపాలించబడుతుంటుంది. అందువలన ఈ రాశి వాళ్ళు నాయకులుగా అధికారులుగా వ్యవహరిస్తుంటారు. విశాలమైన శారీరక నిర్మాణం ఉంటుంది. వారి కళ్ళలో తీక్షణత బాగా ఉంటుంది. వీరు మంచి పొడవైన శరీరాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు కార్యశీలులు, స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటారు. వీరు పరిశుభ్రత అధికంగా పాటిస్తారు. గొప్ప ఆశయాల్ని కలిగి ఉంటారు. దీర్ఘాలోచన, కోపం వీరి లక్షణాలు. వీరు న్యాయాధికారిగా, లాయర్, అలాగే సంగీత శాస్త్ర విభాగం, అలాగే డాక్టర్లు, పరీక్షాధికారులు, జైలర్లు, ఔషధ వ్యాపారులుగా రాణిస్తారు. అలాగే మహిళలు అయితే గనక వీరు అందమైన శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. వీరు కూడా కోపాన్ని కలిగి ఉంటారు. అతి సత్కారం నందు ప్రీతిని కలిగి ఉంటారు. వీరి మంచి మేధావులు, న్యాయపరంగా ప్రవర్తిస్తారు. అలాగే వీరు సంతాన, కుటుంబ విషయంలో ముందు చూపుతో ప్రవర్తిస్తారు. ఈ రాశి వాళ్ళు వృషభ, కర్కాటక, వృశ్చిక, ధనస్సు, మీనస రాశి ఈ రాశులకు చెందిన స్త్రీలతో వివాహం సుప్రదంగా ఉంటుంది. అదే స్త్రీలైతే గనక మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు, కుంభరాశి వాళ్ళతో వివాహం ఉత్తమంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఆదివారానికి అధిపతైన సూర్య భగవాను పూజిస్తే వీళ్ళు లైఫ్ లో చాలా ముందుకు వెళ్తుంటారు. అలాగే వీళ్ళు సూర్య భగవాన్ని బాగా ఆరాధించడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వీరికి ఉత్తర, తూర్పు దిక్కులు అనుకూలంగా ఉంటాయి. నగరం మధ్యలో నివాసం ఉండడం అంత మంచిది కాదు. అంతే సార్. ఓవర్ టు పెద్దరాజ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వంశీ సార్ ఏదో చెప్పాలంటున్నాడు, చెప్పేసే. వంశీ సార్ ఏదో ఒక నిమిషం మాట్లాడాలన్నాడు. అది రికార్డింగ్ లో ఉంది కదా.